ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మన ప్రభువు రక్షకుడైన యేసు స్వయంగా తన 7 సంఘములకు వ్రాసినటువంటి ప్రేమపూర్వకమైన లేఖలు చదివి అందులో ఏ సంఘమును గూర్చి ఆయన ఏం చెబుతున్నాడు, మనము ఏ సంఘానికి చెందిన వారముగా ఉన్నామో తెలుసుకొని మనం త్వరగా వెంటనే మన స్థితిని మనం ఎరిగి మారు మనసు పొంది క్రీస్తును వైపు నడుద్దామని ఆశిద్దాం. దేవుని నామానికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో మన ప్రభు యేసు క్రీస్తు ఆసియాలో ఉన్న 7 సంఘములకు ప్రత్యక్షంగా ఈ లేఖలు రాసి ఉన్నాడు. అవి అప్పటి సంఘములకే కాక ప్రతి కాలంలో ఉన్న మానవ హృదయాలకు వర్తించే శాశ్వతమైన సందేశాలు. యేసు ఏ సంఘముని చూడగా ఏలాగు స్పందించాడు, మనం ఏ సంఘములా మారాలి, ఇందులో చూసి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ఆ విషయం మనకు అర్థమవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. 7 సంఘములకు రాసినటువంటి లేఖలలో ఉన్న సందేశం ఏమని మనం క్లుప్తంగా ఇందులో మనం తెలుసుకుందాం. ఎఫెసు సంఘానికి రాసినటువంటి ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఈ యొక్క ప్రేమ లేఖలో ఏముందో మనం తెలుసుకుందాం. ప్రేమను కోల్పోయిన సంఘముగా ఈ యొక్క సంఘము మనకు చూపించబడినది. అంటే ఈ యొక్క సంఘము శ్రమ పడుచు ఉన్నది, కానీ మొదటి ప్రేమను విడిచిపెట్టిన సంఘముగా కనబడుతుంది. కాబట్టి మనం ఈ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే, కేవలం సేవ కాకుండా ప్రేమతో సేవ చేయాలి అని చెప్పి, అంటే మనం చేసే ప్రతి పని కూడా ప్రేమతో చేయాలి, ప్రేమలో చేయాలి అని చెప్పి ఈ సంఘాన్ని బట్టి మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఒకవేళ మనం కనుక ఈ సంఘానికి సంబంధించిన వారమైతే, అంటే దేవుడు చెప్పినటువంటి మంచి కార్యాలన్నీ చేస్తూ ఉన్నాం, వాక్యం ప్రకటిస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం, అయితే అందులో మొదటి ప్రేమ కరువయింది, మొదటి ప్రేమ కనబడడం లేదు. ఒకవేళ ఈ స్థితిలో మనం ఉంటే ఇప్పుడే మారు మనసు పొంది దేవుణ్ణి క్షమాపణ కోరుదాం. తిరిగి ఆ యొక్క మొదటి ప్రేమను కలిగి మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పనులను కొనసాగిద్దాం. దేవుని మనకు స్తోత్రం. రెండవదిగా స్మరణలో ఉన్నటువంటి సంఘముకు రాసినటువంటి దేవుని ప్రేమలేఖలో మనం ఈ యొక్క సంఘము బాధపడుతున్నటువంటి సంఘముగా, శ్రమ పడుతున్నటువంటి సంఘముగా, బాధలను అనుభవిస్తున్న సంఘముగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సంఘము పేదరికంతోనూ కష్టాలతో బాధపడుతున్నటువంటి సంఘము. అయినా దేవుని దృష్టిలో ఆత్మీయ జీవితంలో ఈ సంఘము ఐశ్వర్యమును కలిగి ఉన్నటువంటి సంఘం అని దేవుడు చెప్పి ఉన్నాడు. ప్రాణము వరకు విశ్వాసంలో నిలబడిన వారికి జీవపు కిరీటం ఇస్తానని దేవుని వాగ్దానం ఇందులో తెలియచేయబడి ఉంది. బాధపడుతున్నటువంటి సంఘము దేవుని యొక్క పేరు కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు నువ్వు నిలబడిన వాడిగా, అందును బట్టి నీకు వచ్చినటువంటి శ్రమలను నీవు నమ్మకంగా, ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నట్లయితే నీవు ఈ సంఘానికి చెందినవాడు. ఈ సంఘానికి చెందినవారు భౌతికంగా పేదగా, భౌతికంగా అనేక శ్రమలు అనుభవిస్తున్నవారుగా కనబడుతూ ఉండొచ్చు. అయితే దేవుని దృష్టిలో వారు ధనవంతులే. దేవుని నామానికి స్తోత్రం. ఇక 3వ సంఘము పెర్గమం.
ఈ యొక్క సంఘానికి రాసినటువంటి లేఖలో, ప్రేమ లేఖలో, ఇది ఒక రాజీ పడిన సంఘముగా మనకు కనబడుతూ ఉంది. సత్యమును పట్టుకొని ఉంది కానీ అసత్య బోధలను సహిస్తూ ఉంది ఈ సంఘము. కాబట్టి బైబిలు సిద్ధాంతములో నిష్కలంకముగా ఉండాలని చెప్పి ఈ యొక్క సంఘాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. నీవు సత్యమును పట్టుకొని ఉన్నావు, అయితే అసత్య బోధలను నువ్వు సహిస్తూ ఉన్నావు. రాజీ పడినటువంటి సంఘంగా నీవు ఉంటున్నావు. ఒకవేళ నీవు గనక ఈ యొక్క సంఘానికి సంబంధించిన వాడైతే ఇప్పుడే మారు మనసు పొంది అసత్యపు బోధను దూరం చేయి, అవాయిడ్ చేయి. దేవునికి మహిమ కలుగునగాక. 4వ సంఘము థియాతిరా. ఈ యొక్క సంఘమునకు రాసినటువంటి ప్రేమ లేఖలో ఈ యొక్క సంఘము చెడును సహించినటువంటి సంఘముగా మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలియపరచబడి ఉన్నది. నీ ప్రేమను, సేవను చూశానని దేవుడు చెబుతున్నాడు. అంటే ఈ యొక్క సంఘము ప్రేమ కలిగి ఉంది, సేవ చేస్తూ ఉంది, కానీ పాపాన్ని అనుమతిస్తూ ఉంది. కనుక చెడు బోధన కావచ్చు, చెడు క్రియలు కావచ్చు, లేకపోతే సెక్సువల్ ఇమ్మొరాలిటీ కావచ్చు, ఇలాంటి వాటినన్నిటిని కూడా ఈ యొక్క సంఘము సహించినటువంటి సంఘముగా ఇది కనబడుతుంది. కనుక ఇది తన యొక్క పరిశుద్ధతను పోగొట్టుకుని ఉంది. ప్రేమ ఉంది, సేవ ఉంది, అయితే పాపాన్ని అనుమతిస్తుంది. కాబట్టి తన యొక్క పరిశుద్ధతను పోగొట్టుకుని ఉంది. కాబట్టి పరిశుద్ధతలో నడవాలి, పశ్చాత్తాపపడాలి. ఒకవేళ నీవు గనుక ఈ సంఘానికి సంబంధించిన వాడైతే నీవు ప్రేమతో సేవ చేస్తూ ఉన్నావు, అయితే పాపాన్ని నీవు అనుమతించావు. కాబట్టి నీ జీవితంలో, నీ సంఘంలో నీవు వెంటనే మారు మనసు పొంది పరిశుద్ధతలో నడవాలి, పశ్చాత్తాపపడాలి. దేవుని నామానికి స్తోత్రం. 5వ సంఘము సార్దీస్. ఇది ఒక మృత సంఘముగా మనకి తెలియపరచబడి ఉన్నది. ఈ సంఘము భౌతికంగా బ్రతికి ఉన్నట్టు, మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి జీవితం కలిగినటువంటి సంఘముగా ఇది కనబడుచు ఉన్నది. అయితే యేసు ప్రభు వారి దృష్టిలో చనిపోయినటువంటి మృతపు సంఘముగా, చనిపోయినటువంటి సంఘముగా, మరణించిన సంఘముగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో జీవం లేని సంఘముగా ఇది కనబడుచున్నది. ఆత్మీయ జీవితంలో నిద్రపోయేటువంటి స్థితిలో ఇది కలిగి ఉన్నది. ఈ లోక సంబంధమైనటువంటి పదవులను, ఐశ్వర్యమును, వీటన్నిటిని అనుభవిస్తూ నిజమైన జీవితం, ఆత్మీయ జీవితంలో నిద్రపోతూ నిజమైన నిత్య జీవాన్ని వెళ్ళే మార్గాన్ని తప్పి, దారి తప్పి జీవిస్తున్నటువంటి సంఘము ఈ యొక్క మృత సంఘం. ఒకవేళ నీవు కనుక ఈ సంఘానికి సంబంధించినట్టు నీకు అనిపిస్తే వెంటనే పశ్చాత్తాపంతో మారు మనసు పొంది నీ యొక్క ఆత్మను తట్టి లేపు. ఉజ్జీవం కలిగిన ఆత్మను నువ్వు కలిగి ఉండి మళ్ళీ ఇంకెప్పుడు నిద్రపోయే స్థితి లేకపోకుండా మెలకువగలిగి జీవించు. దేవుని నామానికి మహిమ. 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘము. ఈ యొక్క సంఘము నమ్మకమైన సంఘముగా మనకి కనబడుచు ఉన్నది. నీ యొక్క బలము కొద్దిగా అంటే ఈ యొక్క సంఘం యొక్క బలము కొద్దిగానే ఉంది. ఐశ్వర్యంలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆస్తిపాస్తు అంతస్తులలో, భౌతికంగా ఈ యొక్క సంఘము ఈ లోకంలో చాలా చిన్న సంఘముగా, కొద్ది సంఘముగా, బలము కొద్దిగా ఉన్నటువంటి చిన్న సంఘముగా కనబడుతూ ఉండొచ్చు. అయితే దేవుని దృష్టిలో ఈ యొక్క
సంఘము ఆత్మీయంగా బలమైన సంఘము. వాక్యాన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టేయకుండా, తృణీకరించకుండా వాక్యం ఏమి చెబితే అదే చేయాలని తపన కలిగినటువంటి సంఘము. వాక్యాన్ని గౌరవించిన సంఘము నమ్మకమైన సంఘం అని ఈ యొక్క సంఘము ఇక్కడ పిలువబడి ఉంది. సో మనమందరం కూడా ఇలాంటి సంఘముగా, నమ్మకమైన సంఘముగా, మనకి బలము తక్కువైనా ఆర్థికంగా కావచ్చు, భౌతికమైనటువంటి అన్ని రకాలటువంటి వివిధ ఆశీర్వాద దీవెనలో మన యొక్క బలము తక్కువగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా మనం బలవంతులుగా ఉంటూ దేవుని వాక్యాన్ని ఎప్పుడు గౌరవిస్తూ ప్రతి విషయంలో ఆయననే ముందు పెట్టి ఆయన చెప్పింది చెప్పినట్టు చేసేవారంగా ఉంటూ ఈ సంఘానికి సంబంధించిన వారంగా మనం ఉండాలని యేసు నామములో నా మనవి. మనమందరము ఈ యొక్క ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి నమ్మకమైన సంఘంగా మనమందరము తయారవ్వాలి. ఇది దేవుని యొక్క చిత్తము. మనమందరం అలా అవ్వాలని యేసు నామములో ప్రార్థనిస్తాం. ఇక 7వది లవోదిసియా. ఇది ఒక నిశ్చలమైనటువంటి అస్థిరమైనటువంటి సంఘం. దీంట్లో స్థిరత్వం లేదు. అంటే ఒక వేడిగా లేదా చల్లగా ఉండేటువంటి సంఘముగా కనబడకుండా నులివెచ్చినటువంటి సంఘముగా ఇది కనబడుచున్నది. దీనివల్ల ఈ సంఘానికి ఎలాంటి ప్రయోజనము లేదు. అలాగని ఈ యొక్క సమాజానికి కూడా ఈ సంఘాన్ని బట్టి ఎలాంటి ప్రయోజనము కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి సంఘము నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు జీర్ణించుకోను అని చెప్తున్నాడు. తన యొక్క నోటిలో నుంచి ఉమ్మి వేస్తాను అని చెప్పబడి ఉన్నది. ఒకవేళ నీవు గనుక ఇలాంటి స్థితిలో ఉంటే, అంటే లోకానుసారమైన జీవితము లేదా క్రీస్తు సంబంధమైన పరలోక జీవితం, ఈ 2 జీవితాలు నువ్వు చేసేవాడిగా కాకుండా కొంతసేపు లోకంలో కొంతసేపు క్రీస్తు వాడిని అనుకుంటూ ఇలా 2 పక్కల నీవు గనక జీవిస్తున్నట్లయితే ఇప్పుడే నీవు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని యొక్క పాపక్షమాపణ పొందుకొని వేడిగా దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఉజ్జీవం కలిగిన వాడిగా, ఒక క్రీస్తు కొరకు నీవు పోరాడేవాడిగా ఇదే నుంచి బ్రతుకు. నీవు ఈ స్థితిని మార్చుకోవడం నీ చేతిలోనే ఉంది. జీవితంలో వేడి విశ్వాసంతో జీవించాలి. వేడి కలిగిన విశ్వాసం, పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి ఇలాంటి జీవితంగా నీ జీవితాన్ని మార్చుకోమని యేసు నామములో నా మనవి. కనుక ఈ యొక్క 7 సంఘాలు ఆ దినాలలో ప్రభువు ఆ యొక్క 7 పట్టణములలో ఉన్నటువంటి సంఘాలకు రాసినటువంటి లేఖ మాత్రమే కాదు, ఇది ఆయన సంబంధించిన ప్రజలందరి స్థితిని బట్టి క్రీస్తు సంఘాన్ని 7 సంఘాలుగా ఒకవేళ మనం కన్నా విభజిస్తే ఆయా పరిస్థితి ఏ సంఘం ఏ స్థితిలో ఉందో తెలుసుకొని వారి స్థితులను మార్చుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది సరైనటువంటి సంఘముగా, ఫిలదెల్ఫియా లాంటి సంఘముగా, నమ్మకమైన సంఘముగా మార్చడానికి ఆయన రాసినటువంటి ప్రేమలేఖ. ఇది నీకు నాకు అందరికీ వర్తిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.